అవునా కదా? కాబట్టి ఆ అశోక చక్రాన్ని మనం తీసుకున్నాం. అంత గొప్పవాడు కాబట్టి, అంత గొప్పటి రూలింగ్ కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం తీసుకున్నాం. అశోక చక్రం అయితేంది, సారనాథ్ స్తూపం అయితేంది ఆయనది. మనం గవర్నమెంట్ ఎంబ్లమ్స్గా తీసుకున్నాం. అశోకుడు గొప్ప పరిపాలన తర్వాత మన వాడికి బిరుదేంటి తెలుసా? అనంత సామంత మణిఖచిత మకుట చరణ పదయుగళ అని పేరు. అనంత సామంత మణిఖచిత మకుట చరణ పదయుగళ. 101 మంది కిరీటాలు పెట్టుకున్నటువంటి గొప్ప రాజులే కాళ్ళ మీద వచ్చి పడ్డారు. అంతటి గొప్పవాడు రెండవ మాధవవర్మ అనే సముద్రవర్మకి బెండ్ అయిపోయాడంటే సముద్రగుప్తుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. అందుకే ఆయన ఏమంటారంటే ఇండియన్ నెపోలియన్ అంటాడు. మళ్ళీ వీడేవాడే నెపోలియన్. మొన్న వచ్చిన బచ్చగాడు వాడు 4 ఫీట్లే ఉంటాడు. మన రాజుల్లో 2 4 ఫీట్లు ఉంటాడు. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు, రెండోది నెపోలియన్. శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా అని సినిమాల్లో లాగా ఎన్టీ రామారావు లాగా ఉండడు. అర్థమైందా? లేకపోతే బాలకృష్ణ లాగా 369లో చేసినట్టు అలా దాని వాణి అలిగా జిగిబిగి అన్నాడు.